కిరాణా సామాన్లు కొనడం చాలా ఈజీ సోనియా, కానీ మనసులో ఉన్న స్టాక్ని క్లియర్ చేయడమే చాలా కష్టం. బావా మళ్ళీ మొదలు పెట్టావా? అది సర్లే కానీ సిటీకి నువ్వు ఫస్ట్ టైం వచ్చాక అసలు ఎవరిని కలిసావు? చాలా మందిని కలిసాను బావా. మోడలింగ్ వరల్డ్లో చాలా మంది ఉంటారు కదా, ప్రతి ఆఫీస్కి వెళ్ళడం, రిజెక్ట్ అయ్యి రావడం. అదోకే, కానీ ఎవరితో ఉన్నావు, ఏం చేసావు? ఒకటితో వెళ్ళా అన్నావు కదా. హో వాడొక వేస్ట్ ఫెలో బావా. వాడి కోసం మాట్లాడడం కూడా వేస్ట్. వేస్టో రోస్టో వాడి గురించి చెప్తేనే కదా తెలిసేది. సరే చెప్పు బావా, వాడి గురించి నీకేం తెలియాలి? వాడిని లవ్ చేసావా? లవ్ చేయలేదు బావా, నమ్మానంతే. మరి ఆడు? లేదు బావా. మరి వాడు నీకేం చెప్పలేదా? చెప్పాడు. ఏంటది? మోడలింగ్లో టాప్ లేపిస్తానన్నాడు. ప్రతి ఆఫీస్కి తిప్పాడు. పెద్ద పెద్ద బ్యానర్స్ చూపించి నా దగ్గరున్న సేవింగ్స్ మొత్తం దోచుకున్నాడు. బ్యానర్స్ మీద నీ ఫోటో లేకపోయినా పర్లేదు సోనియా, కానీ వాడి మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశాడు. వేస్ట్ ఫెలో. అందుకే చెప్పాను వాడొక వేస్ట్ ఫెలో అని. అర్థమైంది, క్లారిటీ వచ్చింది. మోడల్ అవ్వాలని వస్తే మోసగాడికి టార్గెట్ అయ్యాను. అంతే బావా నా కథ. కథ చిన్నదైనా నీ పెయిన్ మాత్రం చాలా పెద్దది సోనియా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా? హలో నందిని, చెప్పు. ఏదైనా కాన్సెప్ట్ డిస్కషన్ గురించా? ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నట్టున్నారు ప్రసాద్. అవును నందిని, ఒక పెద్ద స్క్రిప్ట్ మీద అనాలిసిస్లో ఉన్నాను. చాలా హెక్టిక్ వర్క్, ఊపిరి సలపట్లేదు. ఓ స్క్రిప్ట్ అనాలిసిసా? రోడ్డు మీద కిరాణా కొట్టు సామాన్లు పట్టుకుని స్క్రిప్ట్ అనాలిసిస్ చేస్తున్నారా? ఇది నీకెలా తెలుసు? మీరు ఎక్కడున్నారో ఎవరితో ఉన్నారో నాకు 4K క్లారిటీలో కనిపిస్తుంది. వెనక్కి తిరగండి, 8K క్లారిటీలో నన్ను చూడండి. హాయ్. స్క్రిప్ట్ అనాలిసిస్ చాలా హెవీగా ఉన్నట్టుంది ప్రసాద్. బ్యాగ్స్లో లాజిక్స్ ఉన్నాయా? లాజికల్ కాదు నందిని, రేషన్ ఉంది. నీతో ఆఫీస్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సరే సోని, నువ్వు చెప్పిన మోడలింగ్ ఏజెంట్ ఆఫీస్ ఎక్కడుందో నీకు గుర్తుందా? గుర్తుంది బావా, కానీ ఇప్పుడెందుకు? నేను నీతో మాట్లాడుతున్నాను. వాడు నీతో ఏదైనా అగ్రిమెంట్ మీద సైన్ చేయించాడా? చేయించాడు బావా, కానీ అది ఫేక్ అని తర్వాత తెలిసింది. నేను నీకు ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ చెప్పాలి. నందిని, కాన్సెప్ట్ గురించి అయితే చందుతో మాట్లాడు. నువ్వు నాకు ఏజెంట్ పేరు చెప్పు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నందిని, నువ్వు కంటెంట్ మేనేజర్, సోనియా ఒక మోడల్. కంటెంట్ మేనేజర్ ఎప్పుడు ఫోకస్లో ఉండకూడదు, రూమ్లో కూర్చొని కాన్సెప్ట్ ఆలోచించుకోవాలి. వెళ్ళిపో. నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. నందిని, ఈరోజు వీకెండ్ కదా, మేం లంచ్ స్పెషల్గా చేస్తున్నాం. మీరు కూడా జాయిన్ అవ్వచ్చుగా. రియలీ? బావా, నందిని గారిని లంచ్కి ఇన్వైట్ చేయు. తను నాకు ఆఫీస్లో చాలా హెల్ప్ చేస్తుంది కదా. అవునవును, సోనియాకి ఇంట్రెస్ట్ కాబట్టి మీరు రండి. సోనియా అడిగితే నేనెందుకు కాదంటాను ప్రసాద్, కానీ మీరే ఇష్టం లేనట్టు పిలుస్తున్నారు. అయ్యో, నాకు అలాగేం లేదే. అయితే పదండి. సోనియాతో టైం స్పెండ్ చేద్దామంటే ఈవిడెంట్రీ ఏంటో. పదండి. బావా, నాకు చాలా చిరాగ్గుంది. ఆ బ్యాగ్స్ అన్ని గదిలో పెట్టేసిరా, తర్వాత సర్దుకుందాం. నందిని, ఏంటి ఇల్లు కొత్తగా అనిపిస్తుందా? కాదు, చెత్తగా అనిపిస్తుంది. లేదు, చాలా సింపుల్గా ఉంది. సోనియా, ఈరోజు మెనూలో యాక్షన్ ఉండాలా లేక సెంటిమెంట్ ఎక్కువ ఉండాలా? అంటే యాక్షన్ అంటే చికెన్ మటన్ లాంటివి, సెంటిమెంట్ అంటే రైసు సాంబార్ లాంటివి అనమాట. ఏం వండాలో చెప్తే నా టాలెంట్తో బ్లాక్ బస్టర్ వంట రెడీ చేస్తా. బావా, నన్నెందుకు అడగడం? మన గెస్ట్ నందిని ఉంది కదా, తనకేమిష్టమో అదే ఉండు. నందినికి ఏముంది సోనియా, తనది చాలా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ. ఆఫీసులో బడ్జెట్లో అడ్జస్ట్మెంటు, ఇక్కడ కూడా వంటలో అడ్జస్ట్మెంటు. ఏదోటి జనరల్గా చేస్తానులే, కానీ నీకు స్పెషల్గా ఏం కావాలో చెప్పు. ప్రసాద్, నేను గెస్ట్ అన్న విషయం ఎప్పుడో డిలీట్ చేసినట్టున్నావు. సోనియాకి పెట్టింది నాకు కూడా పెడతావా? అది కాదు నందిని, సోనియా టేస్ట్ నాకు బై హార్ట్ తెలుసు. నీ టేస్ట్ కొత్త స్క్రిప్ట్ లాంటిది, స్టడీ చేయడానికి టైం పడుతుంది. అందుకే సోనియా, నువ్వు చెప్పు. చికెనా పన్నీరా? బావా, ఇది పద్ధతి కాదు. గెస్ట్ ఉన్నప్పుడు ఆమె ఇంట్రెస్ట్ ముఖ్యం. నందిని, మీకేం కావాలో చెప్పండి. నాకు సింపుల్ ఫుడ్ అంటేనే ఇష్టం ప్రసాద్. సింపులా? సింపుల్ వంటలు చేయాలంటే నాకు చెడ్డ చిరాకు. సోనియా కోసం అయితే నేను బిర్యానీ చేస్తాను. చూశారుగా, మా బావకి డైరెక్షన్ ఎక్కువ, డిస్కషన్ తక్కువ. ఆయనకి నచ్చిందే చేస్తాడు. వంట అంటే కడుపు నిండడం కాదు, మనసు నిండడం. నా మనసులో నువ్వే ఉన్నావు కాబట్టి నీకు నచ్చిందే వండుతాను. అంటే మనసులో ఉండమంటే అలా కాదు,
అభిమానం అన్నట్టు. సరే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే బావా. వంట చేసేది మనం, బిల్డప్ ఇచ్చేది వాడు. తెలిసిందే కదరా, ఆ డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్తాడు తప్ప యాక్షన్లోకి దిగడు. ఆడికి వచ్చిన రోజే చెప్పానురా నందిని వాడికి పడిపోయిందని. కరెక్ట్గా వాడు లవ్ స్టోరీకి టైటిల్ కార్డ్స్ పడే టైంకి వచ్చిందిరా సోనియా. మనోడు లవ్ సక్సెస్ అయిపోతే సిరీస్ అయిపోయింది కదరా. నేను సీరియస్గా మాట్లాడుతున్నా. మ్మ్. సోనియా మళ్ళీ తిరిగి రావటం, ఈడు మళ్ళీ లవ్ చేయటం, ఇంకోసారి మోసపోవటం, ఇదేరా జరిగేది. నువ్వు పెద్ద భవిష్యత్తు బ్రహ్మవి. మరి నువ్వు చెప్పిందే జరగాల ఏంటి? సోనియా మళ్ళాడిని లవ్ చేయొచ్చుగా, వాళ్ళిద్దరు కలవచ్చుగా. అలా జరగకపోతే ఏమవుద్దో తెలుసారా? అలా జరిగితే ఇలా జరిగితే ఇవన్నీ వద్దురా. అయినా ఇప్పుడు నువ్వు చెప్తే వాడు వింటాడా? నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? పోయి బియ్యం గడుగు, ఎసురు పెడదాం. మ్మ్. సరే. సోనియా, నేను ఒకటి అడగనా? అడగండి నందిని. ప్రసాద్ని నేను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటది? తనకి మీరంటే చాలా స్పెషల్ కదా. స్పెషలా? మా బావకి నేనంటే స్క్రిప్ట్లో మెయిన్ లీడ్ లాంటి దాన్ని నందిని. నేనంటే ఆయనకి ప్రాణం. మరి నీకు? నువ్వు కూడా ప్రసాద్ గారిని ప్రేమించావా, లేదా ఇంకా ప్రేమించడానికి ఆలోచిస్తున్నావా? లవ్వా? ఏమో నందిని, చెప్పలేను. ఒకప్పుడు మోడలింగ్ అని వెళ్ళి ఆయన్ని దూరం చేసుకున్నాను. మళ్ళీ ఆయన దగ్గరికి చేరాను. లవ్కి నమ్మకానికి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. టైం చెప్పాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని. ప్రసాద్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడు. తన ప్రపంచం మొత్తం నీ చుట్టే ఉన్నట్టు ఉన్నాడు. ఇంకో యాంగిల్లో చూస్తే ఆయన నిన్ను తప్ప ఇంకెవ్వరిని పట్టించుకోవడం లేదు. ప్రసాద్ బావ అంతే నందిని. ప్రేమించిన వాళ్ళని తలపైన పెట్టుకుంటాడు, వదిలేసిన వాళ్ళని కూడా మనసులో నుంచి తీయడు. మీరు కూడా ఆయన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. కాంటెంట్ మేనేజర్ని కదా, ఆఫీస్లో ప్రాజెక్ట్స్ని పర్సన్ అనాలిసిస్ చేయడం బాగా అలవాటే. ప్రసాద్ గారు చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. బాగా ఎనాలిసిస్ చేశారు మా బావని. మా బావకి వర్క్ అంటే పిచ్చి. ఆయన పిచ్చిని కొన్నిసార్లు మనకెక్కిస్తాడు. మీకు ఎక్కిస్తాడేమో చూసుకోండి. నందిని, అప్పుడే వెళ్ళిపోతున్నావా? మీరిక్కడే ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది. ఆఫీస్లో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా సోనియా. ఈ వీకెండ్ అయిపోతే ఇంకా వర్క్ మోడ్లోకి దిగాల్సిందే. అవును సోనియా, నందినికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. ఆమెను ఎక్కడే ఉంచితే ఆఫీస్ మేనేజ్మెంట్ ఆగిపోద్ది. నందిని, మీరు త్వరగా బయలుదేరండి. కాసేపు ఆగితే మళ్ళీ ట్రాఫిక్ కూడా పెరిగిపోద్ది. బావా, నువ్వెందుకు నందినిని పంపించాలని చూస్తున్నావు? నేనా? లేదే. నాకు నందినితో ఒక అటాచ్మెంట్ కుదిరింది. పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అటాచ్మెంట్ పెరిగితే ప్రాబ్లం వస్తుంది సోనియా. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాలి, ఉండాల్సిన వాళ్ళు ఉండాలి. నందిని, బయలుదేరు. అంతేనా ప్రసాద్? ఇంకేమైనా చెప్పాల్సిందుందా? చెప్పాల్సిందేం లేదు నందిని. జాగ్రత్తగా ఓవర్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. బాయ్ నందిని. బాయ్. బావా, నువ్వెందుకు నందినికి అంత రఫ్గా బాయ్ చెప్పావు? తను చాలా ఫీల్ అయింది. నేనే రఫ్గా చెప్పలేదు, టఫ్గా చెప్పలేదు. చెప్పాలి కాబట్టి చెప్పానంతే. అయినా బాయ్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయా? అంటే సోనియా, ఇప్పుడు నేను నీతో కొంచెం... పో బావా, నేను నీతో మాట్లాడను. ఒరే పాలు, హా? ఏమొక విరాజిత అని పేరు పెట్టడం కరెక్ట్ కదరా. విశ్వరూపం అని పేరు పెట్టడం కరెక్ట్. కరెక్టే. చాలా కోపమంట. సోని గారు ఉరుమైతే ఏం మెరుపంట. ఈమె గాని లోపల మన ఉద్యోగాలు పీకేసిందనుకో, మన రోడ్డు మీద పడాల్సిందే. అదే కదరా, ఆఫీస్ ప్రోగ్రెస్ తెలుసుకుందామని వచ్చిందంట. చాలా స్ట్రిక్ట్ అంట. తేడాలు వస్తే ఇంకంతే. మొన్నే వచ్చాను, ఇవాళ వెళ్ళిపోయేటట్టున్నాను. ఏంటోరా. ఏమోలే, లోపల ప్రసాద్ గారు ఉన్నాడుగా, చూసుకుంటాలే. సో రెడ్ వెల్వెట్ ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అయింది. ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంది. మీరే కదా ప్రసాద్ అంటే. సోనీ ఎప్పుడు మీ విజన్ గురించే చెప్తూ ఉంటుంది. అవునండి, నా విజన్ డాల్బీ విజన్ లాంటిది. ఏంటి? విజన్ అంటే కళ్ళతో చూసేది కాదు విరాజిత గారు, దిమాగ్తో చూసేది. సోనియా గారు కరెక్ట్గానే చెప్పారు.
మీరే అంట కదా ఎక్కడో ఉన్న మోడల్ని సెట్ చేసి మరీ ఈ ప్రాజెక్ట్కి పికప్ చేసింది. హౌ డిడ్ యూ డూ దట్? ఆఫీస్లో ఉన్న పారామీటర్స్ కన్నా మీ పర్సనల్ చాయిసెస్ ఎక్కువ అయినట్టున్నాయి. ఇప్పుడు పారామీటర్స్తో గ్రాఫ్స్ని గీయచ్చు రజిత గారు, కానీ ప్యాషన్ తీసుకురాలేవు. చాయిస్ పర్సనల్ అయినా సక్సెస్ మాత్రం యూనివర్సల్ అండి. మోడల్ సెట్ అవ్వడం కాదు, మోడల్తో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం ఇంపార్టెంట్. దానికి మీరు నన్ను అభినందించాలి. అఘోరించారులే కానీ బిజినెస్లో స్టాటిస్టిక్స్ మాట్లాడతాయి, ప్రాజెక్ట్స్ కాదు. అయినా మీరు ఆ ప్రాజెక్ట్కి చాలా ఎలివేషన్ ఇస్తున్నారు. బిజినెస్కి కావాల్సింది ఇవల్యూషన్. రెవల్యూషన్ కూడా తెప్పించగలనండి. వాట్? అంటే ఇవల్యూషన్ ఎప్పుడు ఎమోషన్తోనే స్టార్ట్ అవుతుంది మేడం. నేను ఆ మోడల్కి ఎలివేషన్ ఇచ్చాను అనుకుంటున్నారు, కానీ ఆ మోడల్కి ఉన్న పొటెన్షియల్ ముందు నా ఎలివేషన్ చాలా చిన్నది. ఈ క్రెడిట్ అంతా నా మరదలు సోనియాకే ఇవ్వాలి. మరదలేంటి, సోనియా అని పిలవండి. ప్రొఫెషనల్ స్పేస్లో మీ పర్సనల్ రిలేషన్షిప్స్ని తీసుకురాకండి. ప్రమోషన్ అంటే ర్యాంక్ను పంచడం కాదు విరాజిత గారు, మనుషుల స్టామినాను ప్రపంచం ముందు నిలబెట్టడం. ఇప్పుడు దాని గురించి ఎవడు మాట్లాడాడు? అంటే అతనికి సినిమా డైలాగ్స్తో మాట్లాడడం ఇష్టం. నాకు సంబంధం లేకుండా మాట్లాడితే చిరాకు. మా అక్కడ ఏంటి? అంటే అలవాటైపోయింది అంటున్నాను మ్యామ్. నందిని, క్లయింట్ని తీసుకొచ్చింది మీరే అంట కదా. థ్యాంక్ యూ. అయ్యో ఇట్స్ మై వర్క్ అండి. ఆ, ఏదైనా మీరు లేకపోతే నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. థ్యాంక్ యూ విరాజిత గారు. ప్రసాద్ గారు, మీ డైలాగ్ కౌంటర్స్ బాగున్నాయి, కానీ కమిట్మెంట్ మీద మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. వర్క్ మీద ఫోకస్ పెట్టండి. ఇమీడియట్గా చాలా షూట్స్ చేయాల్సి వస్తుంది. ప్రేమించిన వాళ్ళు దగ్గర అవుతుంటే ప్రపంచం దూరం అవుతుంది విరాజిత గారు. నేనేమన్నాను, నువ్వేమంటున్నావు? అంటే కొంచెం టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పటి వరకు ఎవడైనా ఇచ్చాడా? అంటే ఇప్పుడు నేనేమంటానంటే వద్దు, చెప్పొద్దు అంటున్నారా? అసలు మాట్లాడొద్దు. సోనీ, ఐ లైక్ యూర్ కాన్ఫిడెన్స్. ఐ అసెస్డ్ ఎవ్రీవన్. ఆఫీస్ కరెక్ట్ రూట్లోనే వెళ్తోంది. నీకు చాలా మంచి టీం దొరికింది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అక్క, నువ్వు అప్రూవ్ చేసావంటే గ్రేట్ ఆంధ్రమూర్తి గారు హిట్ అన్నట్టే. అదేం పోలిక? అంటే ఈ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ సెటర్ కదా. పోల్చొద్దు, పొగుడు చాలు. అంటే మా అక్కకి పొగిడించుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే నన్నేమైనా పోవడమంటారండి? వద్దు, నువ్వు మాక్సిమం నోరు మూసుకొని ఉండు. నేను బయటికి వెళ్ళిపోతాను. నేను కష్టపడితే ఎవరికి ఇష్టం ఉండదేంటో. గుడ్ మార్నింగ్ మేడం. సోనీ, అక్క, ఇద్దరు ఆఫీస్ బాయ్స్ని పెట్టావేంటి? ఆఫీస్ బాయ్స్. వీళ్ళు ఆఫీస్ బాయ్స్ కాదక్క, మన ఎంప్లాయీస్. వాళ్ళ వాటం ఎక్కడైనా ఎంప్లాయీస్ లా ఉందా? అంటే బయట సన్ షైనింగ్ కదా మేడం, స్కిన్ ట్యానింగ్ అయిపోయింది మేడం. అంటే సీజన్స్ బట్టి మా స్వరూపాలు మారిపోతాయి మేడం. వెళ్ళిపోయినలేరా? అమ్మయ్యా, మన ఉద్యోగాలు సేఫ్రా. మన శాలరీలు కూడా సేఫేరా? హ్మ్. కాఫీలో షుగర్ తక్కువైందా నందిని? లేదు ఇట్స్ ఫైన్. మరెందుకు అలా ఉన్నావు? లోపల మీటింగ్లో ఏం జరిగిందో చూసావు కదా. చూశాను. విరాజిత గారు సీఈఓలా మాట్లాడితే ప్రసాద్ మాత్రం సీఈఓ ఆఫ్ సోనియా ఫ్యాన్స్ అసోసియేషన్లా మాట్లాడాడు. మీటింగ్లో ప్రోగ్రెస్ గురించి మాట్లాడాలి కానీ ఆయన మాత్రం సోనియా గురించి ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఎలివేషన్సా? కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్స్ అవి. క్రెడిట్ అంతా సోనియాదే అంట. నా వల్ల ప్రాజెక్ట్ ఏం రాలే అంట. తన మరదల వల్లే అంతా వచ్చిందంట. ఇదంతా విరాజిత ముందు అంతలా మాట్లాడాలా? నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? క్లయింట్ నచ్చిందన్నారు, సీఈఓ అప్రూవ్ చేశారు, జాబ్ సేఫ్, శాలరీ సేఫ్. ప్రాబ్లం ఏముంది? ప్రాబ్లం జాబ్లో లేదు చందు. మొన్న వచ్చిన వీకెండ్ సీన్లో ఉంది. వీకెండా? నేను వీకెండ్కి సోనియాని ప్రసాద్ ఇన్వైట్ చేస్తే వాళ్ళ రూమ్కి లంచ్కి వెళ్ళాను. ఓహో, అంత జరిగిందా తల్లి? లంచ్ బాగైందా? లంచ్తో ఏముంది చందు, తను క్యాజువల్గా పిలిచాడు కానీ గెస్ట్ అని పక్కన పెట్టి సోనియాతోనే మొత్తం. అంటే సోనియాకి ఏం నచ్చుతుందో అదే వండాడు, అదే నాకు కూడా పెట్టాడు. పైగా నాకు నచ్చిందని మేనేజ్ చేసుకుంటూ పొగడతలు ఒకటి. మొత్తానికి కడుపు నిండిందనమాట. అలా అనకు చందు, బాధగా ఉంది. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? గేమ్స్ నుండి సాంగ్స్ వరకు రోజంతా చాలా ఫన్గా జరిగింది. కానీ అన్నిట్లో ఆయనకి సోనియా ఊసు తప్ప ఇంకేం లేదు. కనీసం వెళ్ళిపోతున్నప్పుడు డ్రాప్ చేస్తాను కూడా అనలే తెలుసా. నందిని, ఒకటి అడగనా? ఫస్ట్ ప్రసాద్ అందరిలాంటి మగోడో కాదో తెలుసుకుంటానన్నావు, కానీ నువ్వు చెప్తున్న మాటలు చూస్తుంటే నువ్వు ప్రసాద్ని లవ్ చేస్తున్నట్టుంది. లవ్వా? లేదు, నేను జస్ట్ టెస్ట్ చేస్తున్నాను అంతే. నువ్వు ప్రసాద్ని టెస్ట్ చేయడానికి చూడట్లేదు నందిని. ప్రసాద్ని నిజంగానే లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.
అయ్యో లేదు చందు. నీకు ప్రసాద్ మీద కోపం కాదు, పొసెసివ్నెస్. లేదు చందు. లేదు, ఖచ్చితంగా అది లవ్వే. ఏమో చందు, కానీ తను సోనియాని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తను సోనియా గురించి మాట్లాడుతుంటే నా మనసు చాలా హర్ట్ అవుతుంది. నందిని, ప్లీజ్ స్టాప్ క్రయింగ్. ఆఫీస్ ఇది, అందరు చూస్తారు. నేను అందంగా లేనా చందు? నేను సోనియా కంటే అందంగా కనిపించనా? నువ్వు సోనియాతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? చెప్పు చందు. నాకొకటి అర్థమైంది. ప్రసాద్ మీద ఇష్టంతో నీకు సోనియా మీద కోపం వస్తుంది. అయ్యో లేదు, తను నాకు చాలా మంచి ఫ్రెండ్. నాతో చాలా బాగా మాట్లాడింది. అలాంటప్పుడు ప్రసాద్ సోనియా కోసం మాట్లాడుతుంటే నీకెందుకు బాధగుంటుంది? ఛా, ఈ పిచ్చి లవ్లో పడిపోయింది. నాకు ప్రసాద్ మీద ప్రేమ లేదు, సోనియా మీద కోపం కూడా లేదు. కావాలంటే ప్రూవ్ చేస్తా. ఎలా? రేపటి నుండి ప్రసాద్ని అవాయిడ్ చేస్తా, సోనియాతో క్లోజ్గా ఉంటా. అప్పుడే నమ్ముతావా? ఫస్ట్ నువ్వు ఉండి చూపించు, అప్పుడు నమ్ముతా. ఓకే సరే, అయితే డీల్. ఓకే, డీల్.